హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒంటిమిట్ట రామాలయము ఏకశిలా విగ్రహము. రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కలిసి ఉండేది. కానీ ఇక్కడ పాత గుడి, పురాతనమైన గుడి. ఎప్పుడు అంటే ఆంజనేయ స్వామిని కలసకముందు గుడి ఇది. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండదు. ఏకశిల అంటే ఒకటే బండతో ముగ్గురు విగ్రహాలని, రాముడు, సీత, లక్ష్మణుని ముగ్గురిని తీసిన గుడి ఇది. చూడండి, చాలా పురాతనమైనది. ఇది లోపలికి ఎంట్రన్స్. ఇది లోపల ఎంట్రన్స్, ముఖద్వారము. ఏకశిలా గుడి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ముఖద్వారం. లోపలికి ఎంట్రన్స్. లోపల పక్క ఎంట్రన్స్ లోపల ఇది గుడి లోపల పైన అది అవుట్ సైడ్ పోవడానికి. అక్కడ కనిపించేది కళ్యాణ మండపం. చూడడానికి ఎంత బాగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా గుడి బాగా డెవలప్ చేశారు. ఇది అంతకుముందు కింద బండ చట్టం కానీ ఇది వల్ల లేకున్నది. ఇప్పుడు బాగా చేశారు. కడప మీద నుంచి తిరుపతి పోయే రూట్లో ఉంటుంది ఇది. ఈ గుడికి 3 సైడ్ల ఎంట్రన్స్ ఉంది. అక్కడ కనిపిస్తుంది ఆ గోపురం ఎంట్రన్సే. ఇప్పుడు ఇక్కడ ఉన్న గోపురం కూడా ఎంట్రన్సే. మనం ఇందాక వచ్చేది కూడా ఎంట్రన్సే. కానీ మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మనం వచ్చింది మెయిన్ ఎంట్రన్స్. మనకు తెలిసినంతవరకు రామాలయం అంటే పాతకాలం రామాలయం ఇది. ఏకశిలా విగ్రహం అంటే ఒకటే పెద్ద బండతో చేసినది. ఇది మెయిన్ గుడి. ఇట్లా లోపలికి వెళ్ళాలి మెయిన్ గుడికి. చూడండి భక్తులు అందరూ పోతున్నారు. లోపల అది గుడి ఎంట్రన్స్. పాత గుడి, చాలా పాత గుడి. స్తంభాలు చూడండి ఎంత బాగా అప్పుడు కాలం నాటివి స్తంభాలు. గుడి లోపల ఫ్రెండ్స్ ఇది ఎగ్జిట్, గుడి పైన ఎగ్జిట్ ఇది.
గదస్తంభం, బంగారం గదస్తంభం. చూడండి విగ్రహాలు ఎంత బాగా చెక్కారో, పురాతన కాలంది కాబట్టి. ఈ గోపురం ఎగ్జిట్ ఇక్కడ బయటికి. ఎగ్జిట్ ముఖద్వారము చూడండి ఎంత బాగా, పాతకాలం గుడి, చాలా పాతకాలం గుడి. అసలు ఒంటిమిట్టకు వచ్చి కంపల్సరీ చూడాల్సిన ప్రదేశం ఇది. సైడ్ బయటికి పోతే కనుక రామాలయం ఉంది. హైగ్రీవాయ నమః. ఓం రామాయ నమః. దండకారణ్య ప్రాంతానికి దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారంగా త్రేతాయుగంలో రామలక్ష్మణ సీత, రాముల వారు కుడి చేత్తో పిడిపాకు కుడిభుజానంబు ఎడమ చేత్తో బాణం, లక్ష్మణస్వామి కుడి చేత్తో పిడిపాకు కుడిభుజానం అంబలపది ఎడమ చేత్తో బాణం. సీతమ్మ కవలం పట్టుకొని తండ్రి ఆజ్ఞ ప్రకారంగా రాక్షసార్థం వస్తే రాక్షసు బాధించి తప్పించమని యజ్ఞయాగాలు కూడా నిర్లేశంలో మునులంతా కలిసి సీతమ్మను ప్రార్థిస్తే వన్యమృగాలకు పశువృక్షాలకు నీళ్ళలా అని చెప్పి రాముల వారు అనగా ఆగ్నేయంగా బాణం వేస్తే రామతీర్థము లక్ష్మణతీర్థాన్ని ఏర్పడతాయి. రామతీర్థము లక్ష్మణతీర్థం నందు సీతారామలక్ష్మణులు తప్పికి తెచ్చుకొని తిరిగి వెళ్తుండగా ఉండమని కోరితే మునులు కలియుగంలో రాక్షసార్థం జరుగుతుంది, అంతవరకు వేచి ఉండడం చెప్పడం జరిగింది. అంతటా అనేక రాత్రులు నిద్రిస్తుండగా ముద్రికలు ఏర్పడాయి. ఆ ముద్రికలు ఇక్కడ మునులు పెట్టుకొని పూజ చేస్తుండగా కాలక్రమేణా జాంబవంతుడు, హనుమంతుడు, నీలుడు పరివారంతో వచ్చారు. జాంబవంతుడు స్వప్నంలో కలగాల్చిన తర్వాత వనతీగలతో అంటుకున్న మూర్తులు తొలగిస్తే లక్ష్మణ, రామ, సీత తొలిసారిగా చూశాడు కాబట్టి త్రేతాయుగంలో జాంబవంత ప్రతిష్ట. భద్రాచల కంటే ముందు, తిరుమల కంటే ముందు, అయోధ్య తర్వాత రెండో దేవాలయం. శ్రీమద్దంటే మిట్ట శ్రీనివాస నిలయాల కన్నా ముందున్న ఆలయం. ఆదిశేషుడు, శ్రీమన్నారాయణుడు, వాయుదేవుడు, గరుడు ఇలా విజృంభించే ఓరుకోరు పోట్లాడుకునే సమయాన ఆదిశేషుడు నేనే బలవంతుడని, గరుడు అధిక బలవంతుడని, వాయుదేవుడు నేను లేని ఉనికి కూడా కదలదు అని అన్నప్పుడు ఆదిశేషుడు పర్వతాలను చుట్టి ఉన్న సమయాన వాయుదేవుడి గాలికి తిరిగిన పర్వతాలే పక్కనున్న పర్వతాలు శృంగశైలం. అక్కడి నుంచి బయలుపడిన మూర్తులే ఏకశలానగర మూర్తులు, రఘుకుల నాయక దేవాలయం. త్రేతాయుగంలో జాంబవంత ప్రతిష్ట. గర్భాలయం సదాశివరావు గారు నిర్మించారు. తర్వాత రెండవ మండపం 32 స్తంభాలు, రామాయణ, భారత, భాగవత శిల్పాలు ఉంటాయి. చోళరాజక మండపము ప్రాకారంలో వచ్చి బట్టిరాజు ఉంచారు. 1475 మధ్య భక్తపోతన పెన్నానికి ఉంటున్న దీక్షతో ఉండి శంకచకరదాసుడై, నీలమేఘశ్యాముడై, కోదండరామస్వామికి దర్శన భాగ్యం వలన, తారకమంత్ర ప్రభావం వలన ఈశాన్య భాగాల దేవాలయం దగ్గరగా ఉండి రామతీర్థము లక్ష్మీతీర్థం ఎదురుగా పొలాన్ని దున్నుకుంటూ దుర్భర దారుతంతో కాలం గడిపి భక్తపోతన భాగవతం రాసి రాముల వారికి అంకితం చేయడం జరిగింది. ఆంధ్ర వారికి టైటిల్ వాములగున సుబ్బారావు గారు. కడప జిల్లా జమ్మలమూడి ధర్మస్థానం చిరుప్రాయంలోనే లామాలాం అనేవారు. ఎస్ఎస్ఐంద్రవాద మోచపేటలో పొద్దుటూరు శాంబర్ గాను, రెవెన్స్మెంట్ గాను, ఆర్ఐ గాను అనేక వృత్తులు చేపట్టుకుంటూ అంధకార దేవాలయం చూసి విచ్చేస్తే వెళ్ళిపోతే రామలక్ష్మణ సీత తప్పబలత వలన తన ఉద్యోగ నిమిత్త రాజీనామా పెట్టి టెంకాజప చేత పట్టుకొని విక్షాళం చేసుకుంటూ హరినామ సంగీతతోనే సప్తగాన రామాయణం,
సంస్కృతి తెలుగులోకి అనువదించి 100 కావ్యాలు రాసి 76,000 గ్రామాలు పరిధి చేసి రామాయణాన్ని రాముల వారికి అంకితం చేయడం జరిగింది. అయ్యలరాజు రామరాజు గారు అష్టదిగతిలో కవి కుమార శతకాన్ని రాశారు. బ్రహ్మోత్సవాల్లో పసిపిల్లవాడిని బృందబెట్టిన తర్వాత ఉత్సవం సంభించిన తర్వాత కూడా పిల్లవాడు ఎడుతుంటే రాత్రి భాగాన ఓదార్చి స్థలం ఇచ్చి భావించింది సీతమ్మవారు. ఆ పిల్లవాడే అయ్యలరాజు రామరాజు రామముద్రుడు. అష్టదిగతిలో కవి కుమార అభ్యర్థ గ్రంథం రాసి రావడం జరిగింది. తెల్లవారితే పిల్లవాడు కనిపించలేదు. తల్లిదండ్రులు గౌరవం నేర్చుకుంటే గర్భాలలో పిల్లవాడు ఉండి చూసి ఆశ్చర్యచకితులై రామభక్తాలుగా గుర్తిస్తారు. 1640లో నబీ ఖాన్ దగ్గర రాయబారిగా ఉండేవారు. ఇమాం బెగ్ సాహిబ్ని 5వ వారు దేవాలయానికి వస్తే అయ్యా దేవాలయంలో రాముడు ఉన్నాడని చెప్పి మూడువాకిని కూడా బంధించి గట్టిగా ప్రదక్షిణాకారంగా రామారామాన్ని ప్రదక్షిణ చేస్తుంటే ఓ రామారాముని చూస్తుంటే ఓ అనే శబ్దం వినపడతానే అచ్చాయ రాముడు ఉన్నాడు తీసుకొని బయట ఆగ్నేయ భాగాల బావుల నుంచి స్వామివారి కృపకు పాత్రయ్యారు. ఆనాడు నుండి ఈనాడు కూడా దేవాలయ నవాబులు వస్తూనే ఉంటారు. అండనాడు వారు హరిజన భక్తుడు మెట్లవేడ భజన పాటలు పాడుతుండగా గ్రామస్తులు రెండీకరణాలు శుక్రవార సేవలో అండనాడు వారు ప్రవేశించడాన్ని మెడబడి తోస్తే పడబల వారు కూర్చొని చెరువు యొక్క గట్టున కూర్చొని పాటలు పాడుతుండగా సన్మేతుడు రామకృష్ణుడు తూర్పముఖం లేకుండా పశ్చిమగా తిరిగి చూసి రామభక్తాదుగా గుర్తిస్తారు. గర్భాలయంలో హనుమంతుడు లేడు. రాముల వారి పాదాలకు ఎదురుగా హనుమంతుడు దర్శన భావిస్తూ ఉంటాడు. హనుమంతుల వారు ఇక్కడ ఎందుకు లేదంటే దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారంగా లక్ష్మణ రామ సీత మాత్రమే రాక్షసార్థం వచ్చారు. హనుమంతుడు పరిచయం లేదు కాబట్టి గర్భాలయంలో హనుమంతుడు లేడు. ఆగ్నేయంగా రామతీర్థము లక్ష్మీతీర్థం ఏర్పడిన తర్వాత దాహం తీర్చుకొని తిరిగి వైకుంఠానికి వెళ్తూ ఉంటే మీరు వైకుంఠానికి వెళ్తున్నారు స్వామి, నేను ఎక్కడ ఉండాలా, ఎక్కడ నామస్మరణ చేయాలని అడిగితే త్రేతాలయంలో జాంబవంత ప్రతిష్టగా ఉంటాను, సేవాభాగినికి ఇచ్చడం వలనే రాముల వారి అహోల క్షేత్రాల నడుమ తిరుమలకు మొదటి భాగం మధ్య ఉంది కాబట్టి తోక భాగం శ్రీశైలం నుంచి చివరి వరకు తోక ఉంది కాబట్టి శ్రీమత్తుంటే విట్ట చైత్రమాసం బ్రహ్మోత్సవాలు అంకురార్పణ శ్రీరామనవమి చిత్రాత కళ్యాణం పౌర్ణమ రథోత్సవం 6వ రోజు మాత్రమే రాత్రిపూట కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మోత్సవ సమయంలో ఉదయం పూట మాత్రం కళ్యాణోత్సవం ఉండదు. శ్రీరామనవమి రోజు ఉండదు. దశరథ మహారాజు కొలువులో ముక్కోడి దేవతల మధ్య రామచంద్ర వారు జన్మించే సమయాన అష్టదిక్పాలకులు నవదిక్పాలకులు ముక్కోడి దేవతలు కూడా హాజరై సూర్యుడు అస్తమించగా చంద్రుడు వికసించగా బాధపడి బ్రహ్మతో మొరబెట్టుకున్న తర్వాత చంద్రుడు హేమన్నారాయణ ప్రార్థించగా రామచంద్రమూర్తిగా వెలుగుతూ ఎక్కడో చోట చైత్రమాసం శుద్ధ పౌర్ణానికి ముందు వెన్నెల సమయంలో చంద్రుల సమయంలో సీతారామ కళ్యాణం చూస్తూ ఇచ్చే వలనే ఆజ్ఞ ప్రకారమే రాత్రి కూడా బ్రహ్మోత్సవాల్లో పౌర్ణానికి అంటే ఒక రోజు కళ్యాణం రాముల వారి కళ్యాణం ఒంటెమెట్ట క్షేత్రంలో జరుగుతుంది. ఇది ప్రేమతుడికి విట్ట శ్రీమంతుడి నిలయము శ్రీనివాస నిలయాల్లో నిలయము బహుళ క్షేత్రాలు అడుగుంది కాబట్టి ప్రేమతుంటే వీట ఈ క్షేత్రం ఉదయం 5 నుంచి రాత్రి 8:30 వరకు దేవాలయం పనిచేస్తుంది. 7:45 నివేదన 11:45 10:45 నివేదన సాయంకాలం 5:45 నివేదన ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు ఏకాశివతో దేవాలయం వస్తుంది. శనివారం కూడా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అభిషేకం ఉంటుంది. మంగళవారం ఉదయం 6-8 మధ్య అభిషేకం ఉంటుంది. కోదండరామస్వామి ప్రాచీన నామం రఘుకుల నాయక దేవాలయం. అయోధ్య తర్వాత 2వ క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది కోదండరామస్వామి దేవాలయం. అనర్థస్తు ప్రాప్తిరస్తు.